వెల్కమ్ టు SVRK 9 న్యూస్ ఛానల్. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వృద్ధ మహిళ హత్య దొంగతనం కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఒంటరిగా నివసిస్తున్న 69 ఏళ్ల కొత్త మాసు విజయలక్ష్మిని దోపిడీ కోసం హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్ను నిందితులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితులు మానేపల్లి సోమశేఖర్ మృతురాలికి దూరపు బంధువు కావడంతో ఆమె ఒంటరిగా ఉంటున్న విషయాన్ని తెలుసుకుని ముందస్తు ప్రణాళికతో తన స్నేహితుడు నరేంద్ర ఓ జువైనల్ తో కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. కేసు నమోదైన కొద్ది గంటల్లోనే గుంటూరు జిల్లా నులకపేటలో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 63 గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఫింగర్ ప్రింట్ ఆధారాలు, సాంకేతిక విశ్లేషణతో కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ SV రాజశేఖర్ బాబు అభినందించారు. ప్రజలకు ఇలాంటి సమర్థవంతమైన పోలీసింగ్ ను కొనసాగించాలని అధికారులకు సూచించారు. నిన్న అనగా 16/7/2026 తేదీన మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నిన్న నైట్ ఒక కేసు రిపోర్ట్ అవడం జరిగింది. ఆ కేసు ఏంటంటే మనకి వన్ టౌన్ ఈ జైన్స్ టెంపుల్ దగ్గరలో నివాసం ఉండే కొత్త మాసు విజయలక్ష్మి అనే ఆవిడే ఒక 69 ఇయర్స్ 69 సంవత్సరాలు ఉంటాయి, క్యాస్ట్ బై వైశ్య. ఈ అమ్మాయిని హత్య చేసినట్లు మరియు ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు పోయినట్లు మనకి వన్ టౌన్ సిఐ గారికి రిపోర్ట్ రాగానే వెంటనే వారు కేసు నమోదు చేసి దీంట్లో ప్రూఫ్ టీమ్ని, అలాగే ఫింగర్ ప్రింట్స్ విభాగాన్ని, వీళ్ళందరినీ కూడా నేరస్థానాన్ని పిలిచి మిగతా అధికారులందరూ కూడా ఈ విషయం తెలియజేయగా జోన్ లో ఉన్న మిగతా సిఐస్ ని అందరినీ కూడా ఈ కేసు దర్యాప్తు నిమిత్తము సీనికి పిలవడం జరిగింది. ఈ కేసును మనం అతి తక్కువ టైంలో ఛేదించడం జరిగింది. ఈ వృద్ధ మహిళ ఆ ఇంట్లో, సొంత ఇంట్లో మిడిల్ ఫ్లోర్ లో ఉంటుంది. అంటే 3 ఫ్లోర్స్, అది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఈ అమ్మాయి ఉంటుంది, కింద గ్రౌండ్ ఫ్లోర్ మరియు పైన కూడా వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది. ఈ ముద్దాయిలు దీంట్లో A1 మానేపల్లి సోమశేఖర్ అన్న ఇతను కూడా క్యాస్ట్ బై వైశ్య. ఈ మృతురాలికి ఇతను దూర బంధువు. ఇతనికి ఈ అమ్మాయి గురించి తెలుసు. ఈ అమ్మాయికి సంబంధించిన కూతురది అమెరికాలో ఉంటారని తెలుసు. గత 3 నెలల క్రితం బయట కనిపిస్తే మాట్లాడటం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకుని ఇతను స్నేహితుడైన బుద్ధబత్తుల నరేంద్ర మరియు ఇతను చేసుకున్న భార్య మొదటి భర్త కుమారుడు ఇతను జోనాయిల్, వీళ్ళు ముగ్గురు కలిసి 16/7/2026 తేదీన నులకపేట నుంచి వాళ్ళ స్కూటీ మీద బయలుదేరి 4/7/2026 తేదీన మధ్యాహ్నం నులకపేట నుంచి, తాడేపల్లి మండలం నులకపేట నుంచి స్కూటీ మీద బయలుదేరి మధ్యాహ్నం 1:30కి ఇంట్లో ప్రవేశించి ఈ ముసలావిడిని హత్య చేసి ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు అంటే 4 గాజులు, ఒక గొలుసు ప్లస్ చెవిమాటీలు, ఆమె సెల్ ఫోన్ దొంగతనం చేసి వెళ్ళిపోతూ బయట తాళం వేసుకుని ఆ తాళం కీస్ని కిటికీలో పెట్టడం జరిగింది. ఈమె కుమార్తె 2 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదని చెప్పి వాళ్ళ బంధువులకి, ఈ మృతురాలి మేనల్కి ఫోన్ చేస్తే అతను వచ్చి ఈ తాళం గురించి అడిగితే కింద వాళ్ళు దొరికినాయి అని చెప్పి, నిన్న ఈవినింగ్ దొరికినాయి అని చెప్పి అతనికి ఇవ్వటం, వాళ్ళు చూడటం, ఇమీడియట్లీ ఈ విషయాన్ని పోలీసు వారికి చెప్పడం, పోలీసు వారు వెంటనే పై అధికారుల మన సిపి SV రాజశేఖర్ బాబు గారి ఉత్తర్వుల ప్రకారం మిగతా అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఈ కేసుని అతి తక్కువ సమయంలో టెక్నికల్ గా, అంటే మనం పెట్టించిన సీసీ కెమెరాలు ఇవన్నీ చూసి నైట్ ఈ ముద్దాయిలు ఎవరనేది గుర్తించి ఈరోజు వీళ్ళని
అరెస్ట్ చేసి అతను దొంగిలించిన చోరీ సొత్తు మొత్తం మరియు సెల్ ఫోను ఈ నేరానికి ఉపయోగించిన స్కూటీని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు రేపు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ కేసులో మరి దర్యాప్తు చేసిన మన సిఏ గారిని, అలాగే టూ టౌన్ సిఏ గారిని, పవనిపురం సిఏ గారిని, ఎస్ఎన్పురం సిఏ గారిని, మన ఏఎస్ నగర్ సిఏ గారిని, అలాగే క్రైమ్ ఎస్ఎస్ ని, వన్ టౌన్ సిబ్బందిని అందరినీ కూడా ప్రత్యేకంగా సిపి గారు అభినందించడం జరిగింది.